హలో అందరికీ బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ విన్నర్గా కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ గెలిచిన సంగతి తెలిసిందే. ఈ లేటెస్ట్ సీజన్ బంపర్ హిట్ అయింది. దీంతో మరో 2 నెలల్లో ఓ కొత్త సీజన్ రానుందని తెలుస్తుంది. అదే బిగ్ బాస్ ఓటీటీ 2. తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే 6 సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇక లేటెస్ట్గా 7వ సీజన్ కూడా పూర్తయింది. ఈ సీజన్లో కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్గా నిలిచారు. బిగ్ బాస్ ఓటీటీ ఫస్ట్ సీజన్ విన్నర్గా హీరోయిన్ బిందు మాధవి నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ సీజన్ కేవలం హాట్స్టార్లో మాత్రమే స్ట్రీమింగ్ అయింది. ఇక బిగ్ బాస్ తెలుగు 7 బంపర్ హిట్ అవడంతో ఇప్పుడు ఓటీటీ 2వ సీజన్కు సన్నాహాలు చేస్తుంది బిగ్ బాస్. సీజన్ 7లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్ అవ్వడమే కాదు, ఆయన ఫ్యాన్స్ ఫినాలే రోజు రచ్చ చేయడంతో ప్రశాంత్పై కేసులు నమోదయ్యాయి. చంచల్గూడ జైలుకు వెళ్లిన ఆయన ఇటీవలే బెయిల్పై తిరిగి వచ్చాడు. ఇక ఈ సీజన్ విన్నర్గా ప్రశాంత్ నిలవగా, రన్నర్గా అమర్దీప్ నిలిచాడు. బిగ్ బాస్ ఈ కథ అలా ఉంటే అతి త్వరలో బిగ్ బాస్ ఓటీటీ 2 షురూ కానుందని తెలుస్తుంది. బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 ఫిబ్రవరి నుంచి ప్రారంభించే పనిలో ఉన్నారంట టీం. ఈ ఓటీటీ సీజన్కు నాగార్జునే హోస్ట్గా చేయనున్నారంట. ఇంక ఈ సీజన్ ఎలా ఉంటుంది, ఏంటి, హిట్ అవుతుందా లేదా ఫ్లాప్ అవుతుందా అని అయితే చూడాల్సి ఉంది. ఇక ప్రస్తుతం కంటెస్టెంట్స్ ఎంపిక చేస్తుందంట టీం. అందులో భాగంగా ఇప్పటికే ఓ 6 ఫైనల్ అయినట్లు తెలుస్తుంది. వారిలో మొదటిగా లాస్ట్ సీజన్లో పాల్గొన్న బోలే షావ్లీని ఫైనల్ చేశారంట బిగ్ బాస్ టీం. బోలే షావ్లీ గారు బిగ్ బాస్ సీజన్ 7లో మంచి కామెడీ పండించారు. అలానే ఇప్పుడు ఈ ఓటీటీ 2లో కూడా ఎలా ఉంటారు ఏంటనేది అయితే చూడాల్సి ఉంది. నైని పవని 1 వీక్ ఉండి ఎలిమినేట్ అయిపోయింది. తను కూడా ఎలా ఆడుతుంది ఏంటనేది అయితే వెయిట్ చేయాల్సి ఉంది. ఇక ఆ మధ్యన తెలుగులో 1-2 సినిమాలు నటించిన రీచా పనే కూడా ఈ సీజన్లో ఉంటున్నట్లు తెలుస్తుంది. ఈమె అల్లరి నరేష్ పక్కన యముడికి మొగుడు మూవీలో హీరోయిన్గా నటించింది. తర్వాత సింగర్ పార్వతిని కూడా టీం ఫైనల్ చేశారంట. సింగర్ పార్వతి జీలో ఓ సింగింగ్ షోలో తన సత్తా చాటింది. నటి సోనియా దీప్తి హ్యాపీ డేస్ మూవీలో తన యాక్టింగ్తో మెస్మరైజ్ చేసిన నటి సోనియా దీప్తి కూడా ఈ సీజన్లోకి వస్తుంది. ఈసారి బిగ్ బాస్ ఓటీటీలోకి బెర్రలకు కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సోషల్ మీడియాలో ఆమెకి ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉంది. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఆమె పోటీ చేసింది. సుమారుగా 6,000 ఓట్లు సాధించి మరింత పాపులర్ అయింది. ముఖ్యంగా జనసేన అభ్యర్థుల కంటే ఆమెకి ఎక్కువగా ఓట్లు రావడంతో ఆమె పేరును పెద్ద రాజకీయ నాయకులే బహిరంగంగా పలికారు. దీంతో ఆమె పేరు 2 రాష్ట్రాల్లో ట్రెండింగ్గా అయిపోయింది. ఈ ఇమేజ్ను బిగ్ బాస్ టీం క్యాష్ చేసుకునేందుకు ప్లాన్ వేసినట్లు సమాచారం. తర్వాత యూట్యూబ్లో నవాబ్ కిచెన్ పేరుతో మోయిన్ భాయ్ చాలా పాపులర్ అయ్యాడు. ఆయన్ని కూడా బిగ్ బాస్ టీం అప్రోచ్ అయిందని సమాచారం. వీరితో పాటు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన వారిని బిగ్ బాస్ టీం కలుస్తున్నట్లు సమాచారం. మంచి కొరియోగ్రాఫర్గా పేరు తెచ్చుకుని డీ ప్రోగ్రాంలో జడ్జిగా వెళ్ళిన యస్ మాస్టర్ కూడా ఈ ఓటీటీలోకి వస్తున్నారు. అలానే నటుడు భద్రం జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీలో కామెడీగా మనకు తెలిసిన భద్రం కూడా వస్తున్నట్లు సమాచారం. ఈసారి బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 హిట్టా ఫట్టా అని తెలియాలంటే కనుక ఫిబ్రవరి వరకు వెయిట్ చేయాల్సిందే. అప్పటి వరకు డోంట్ మిస్ ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.